భారత రాజ్యాంగం పేరుతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో పాదయాత్ర చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ రాజ్యాంగం ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఒక గుజరాత్లో అయితేనేమి, లేక మణిపూర్లో అయితేనేమి మైనారిటీలకు అసలు స్వేచ్ఛ లేదు. ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, వాళ్ళు చేస్తున్న అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ మోడీ అయినా వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు. కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి, వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి. అదాని వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదానిని 10 సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు. అదాని ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు, ఏ అరెస్టులు ఉండవు. ఆఖరికి FBI వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా అదాని దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కులగణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కులగణన జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే, కుల గణన జరగకపోతే అసలు ఏ వర్గానికైనా, ఏ సామాజిక వర్గానికైనా, ఏ కులానికైనా వాళ్ళకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు అందాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకు కలిగించాల్సిన రిప్రజెంటేషన్ లెజిస్లేచర్